నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. రాష్ట్రంలో బీజేపీ వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ తో విసిగిపోయారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాల చేదు జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ పాలనే. ఇది ప్రజల అభిప్రాయం అవునా కాదా అన్నది పక్కన పెడితే ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్న మాట మాత్రం నిజం. ఆయన తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరిస్తోందంటూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడానికి ముందు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. అర్ధగంట పాటు జరిగిన ఈ భేటీలో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మనమే అంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని వద్ద పదే పదే ప్రస్తావించారు. దీంతో ప్రధాని సైతం ఇంకేముంది, అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారన్న నిర్ణయానికి వచ్చేశారు. తనను కలిసిన తెలంగాణ నేతలను శభాష్ అంటూ భుజం తట్టి అభినందించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయనలో ఓ ధీమా ఏర్పడిపోయింది. దాని ఫలితమే సోషల్ మీడియాలో ఆ పోస్ట్. అయితే వాస్తవంగా రాష్ట్ర బీజేపీలో మాత్రం పరిస్థితి ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగా ఉంది. రాష్ట్ర పార్టీలోని వర్గ విభేదాలు ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయి. ఎవరికి వారు పార్టీ అధినేతలం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీలుగా విజయం సాధించిన వారిలో కొందరు అధిష్టానం నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆ విషయాన్ని పార్టీ శ్రేణులే బాహాటంగా చెప్తున్నాయి. కొందరు ఎంపీలు కేవలం మీడియాలో హైలైట్ కావడానికి ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా వర్గపోరు కారణంగా రాష్ట్రంలో బీజేపీ పురోగతి ఓ అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కు అనే చందంగానే తయారైంది. నేతల మధ్య వర్గ విభేదాల నేపథ్యంలో అధిష్టానం రాష్ట్రంలో పార్టీ పటిష్టత అనే విషయాన్ని గాలి కొదిలేసినట్లు కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయం వరకు బీజేపీ నేతల మధ్య ఐక్య తారాగం కనిపించింది. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ నేతలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో పార్టీ పరిస్థితి 3వ స్థానానికి పడిపోయింది. కాదు దిగజారిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తప్పించడంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. మరోవైపు ఎన్నికల్లో తెలుగుదేశం కలిసి పోటీ చేసే విషయంలో రాష్ట్ర పార్టీ నేతలు కొందరు వ్యతిరేకించారు. అయితే ఎన్నికల తర్వాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం తప్పని రుజువైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒకంత మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ ఆ ఘనత పూర్తిగా మోడీ ఖాతాలో పడింది. ఆ విజయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఘనత ఏమీ లేదని పరిశీలకులు విశ్లేషించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్ర బీజేపీలో నేతల మధ్య వర్గ విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొందరు బీజేపీ నేతలు వ్యతిరేకించగా మరికొందరు ప్రశంసించారు. దీంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విమర్శించాలా, ప్రశంసించాలా అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన విషయంలో బీజేపీ రాష్ట్ర నేతలు 2 వర్గాలుగా విడిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు, అనుకూలంగా కొందరు మాట్లాడుతూ వచ్చారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు రాత్రి నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం సైతం పార్టీకి ఆశించిన మైలేజ్ ను ఇవ్వలేదు. మరోవైపు రైతు రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వంపై గట్టిగా పోరాడడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. రైతుల పక్షాన నిలబడి పోరాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏమాత్రం దృష్టి సారించలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ బలహీనంగా ఉంది. రైతు రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వంపై రైతుల్లో నెలకొన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ నేతలు ఏమాత్రం ప్రయత్నించకపోవడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే డిసెంబర్ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు బీజేపీ నేతలు కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమాన్నైనా సమర్థవంతంగా నిర్వహిస్తే కాస్తైనా ప్రజాదరణ లభించే అవకాశం ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్పు చేసే యోచనలో కేంద్ర పార్టీ అధిష్టానం నిమగ్నమైంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగాను కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు అధ్యక్ష స్థానం కోసం పోటీ పడుతున్నారు. అయితే అందరి ఆమోదయోగ్యమైన నేతను ఎంపిక చేయడంలో పార్టీ పెద్దలు విఫలమవుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ ఉన్నా ఆయనకు ఆ పదవి వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని బీజేపీలోని ఓ వర్గం నేతలతో పాటు బీజేపీలోని కోర్ హిందూవాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. మొదటి నుంచి బీజేపీలో ఉంటూ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలో పనిచేసిన నేతకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీలోని మెజార్టీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే మొత్తానికి రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకునే క్రమంలో నేతలు వర్గాల వారీగా విడిపోవడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు తీవ్ర స్థాయికి చేరాయని పార్టీ శ్రేణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర బీజేపీలో ఇన్ని సమస్యలతో సతమతమవుతున్నా వాటి పరిష్కారంపై దృష్టి పెట్టడం మానేసి రాబోయే కాలంలో
నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ అధికారమని బీజేపీ ప్రతినిధులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సైతం పేర్కొనడం ఆత్మవిశ్వాసం కాదని అతి విశ్వాసమని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ అధికారంలోకి వచ్చేంత స్థాయిలో బలపడాలంటే ముందు పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలకు స్వస్తి చెప్పాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది మానేసి మాదే అధికారం అన్న అతిశయంతో అతి విశ్వాసంతో వ్యవహరిస్తే అధికారం మాట అటుంచి రాష్ట్రంలో పార్టీ ఉనికి కూడా కష్టమేనని చెప్తున్నారు.